నిన్నటి వరకు పోలీసులను మాత్రమే బెదిరించిన జగన్ నెల్లూరులో పరామర్శ పేరుతో అధికార పార్టీ నేతలకు కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా వ్యాఖ్యలు ఉన్నాయి. కుట్రకోణంతో కూడిన హెచ్చరింపు చేశారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వినిపిస్తున్న మాట. వాస్తవానికి కార్యకర్తలపై దాడులు జరిగితే ఏ పార్టీ అధినేత చూస్తూ ఊరుకోరు. కానీ ఏపీలో మాత్రం వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి అనేది అభూత కల్పన మాత్రమే. కిడ్నాప్, లిక్కర్, మైనింగ్ మాఫియా కేసుల్లోనే వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు తప్ప వారిపై ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం తీసుకోవటం లేదు. నిజంగానే అలా చేసి ఉంటే పోలీసులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. పల్నాడు జిల్లాలో అయితే హత్యలు కూడా చేస్తున్నారు అనేవి జగన్కు కనిపించలేదు. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ఏపీలో ఉన్మాద రాజకీయాలకు కొందరు పాల్పడుతున్నారని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని పదే పదే జగన్ సహా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ధర్మం కాదు, మా కార్యకర్తల్ని చంపితే మేం చూస్తూ ఊరుకోవాలా అని జగన్ చెబుతున్న మాటలు నిజమే కదా అనేలా ఉన్నాయి. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని, దానికి ప్రతిఫలంగా మంత్రుల ఇళ్లపై దాడులు, హత్యలు చేస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం.